హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుశీలానండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మరి ఈరోజు తాడేపల్లిగూడెం కుంచెనపల్లి గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు కొలువు తీరారు. ఆ విషయం మనందరికీ తెలిసిందే కదా. మరైతే తిరుపతిలో ఏ విధంగా అయితే బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారో అదేవిధంగా ఇక్కడ కూడా స్వామివారికి 7 రోజుల పాటు అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారండి. మరైతే నేను ఈరోజు స్వామివారిని దర్శించుకోవటానికి ఆలయానికి వెళ్ళాను. నిజంగా నాకు అక్కడ ఉన్నంతసేపు కూడా అసలు మనసుకి తెలియని ఆనందం, సంతోషం కలిగింది. ఎందుకంటే మనం ఆలయంలో ఎప్పుడైతే అడుగు పెడతామో అక్కడున్న పాజిటివ్ ఎనర్జీ మొత్తం కూడా మన బాడీకి కనెక్ట్ అవుతుంది. దాంతో మనకి తెలియని ఆనందం, సంతోషం కలుగుతుంది. అందువల్లే ఆలయాల్లో మనం గడిపినంతసేపు కూడా మనసుకి ప్రశాంతంగా, చాలా సంతోషంగా, ఆనందంగా ఉండగలుగుతూ ఉంటాం. మరి మీరేమంటారు? ఈ యొక్క ఆలయంలో జరిగిన ಅಲ್ಲ ವಿಠೂಬನೆಂಬದೊಡ್ಡ ಸಾಹುಕಾರ ವಿಠೂಬನಿರುವುದು ನದಿ ತೀರ ವಿಠೂಬನಿರುವುದು ನದಿ ತೀರ ಅಲ್ಲಿ ಪಂಡಾರಿ ಭಜನೆ ವ್ಯಾಪಾರ ಜೈ ಜೈ ವಿಠಲ ಪಾಂಡುರಂಗ ನಮ್ಮ ಬಂಧು ನೀನೆ ಬಲಗ ನೀನೆ ಪಾಂಡುರಂಗ చూశారు కదండి, వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికైతే వస్తూ ఉన్నారు. అలాగే ఈరోజు స్వామివారు శ్రీ పాండురంగనాథ స్వామిగా మనకి దర్శనమిస్తున్నారు. మరి ఆ స్వామివారి పల్లక సేవ అయితే ఇప్పుడే మొదలవుతుందండి. మరి మీ అందరూ కూడా ఈ వీడియో చూశారు కదా, స్వామివారిని మీ అందరూ కూడా దర్శించుకున్నారు కదా. ఆయన యొక్క కరుణా కృపా కటాక్షాలు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మరి నా వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ని కూడా